నమస్తే. ఏదైతే కేరళలోని నిమిషా ప్రియ అనే వ్యక్తి యొక్క కేసు పెద్ద బ్లాక్ బస్టర్‌గా మారింది. దీనికి సంబంధించి ప్రతి న్యూస్ ఛానెల్‌లో గూడా దీనికి సంబంధించిన అంశాలే వెలువడతా ఉన్న పరిస్థితి. అసలు ఎవరి నిమిషా ప్రియ? నిమిషా ప్రియకి ఎందుకు అసలు ఉరిశిక్ష పడింది? అని జెప్పేసి పూర్తి వివరాల్లోకెళ్తే నిమిషా ప్రియ కేరళకు సంబంధించినటువంటి ఒక నర్స్. కేరళలో నర్సు పూర్తి చేసుకున్న తర్వాత తన స్వగ్రామంలో నర్సు దానికి సంబంధించిన స్టడీ పూర్తయిపోయిన తర్వాత తను పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని 2006లో తను ఏదైతే దీనికి సంబంధించిన సౌదీకి ఏదో ఉద్యోగం కోసం నర్సింగ్ ఇక్కడ తన ప్రాంతంలో ఎక్కువ సంపాదించలేను కాబట్టి వేరే దేశానికన్నా వెళ్ళి నా కుటుంబం కోసం పోషించుకోవడానికి డబ్బులు అవసరం అవుతాయి కాబట్టి తను సౌదీకి వెళ్ళి దాదాపు ఒక 2 సంవత్సరాలు 2006, 2007లో సౌదీ నుంచి మళ్ళీ 2008లో ఇండియాకి తిరిగి వచ్చి తర్వాత తన ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత పాపను తన తన భర్త దగ్గర అలాగే అత్తమామల దగ్గర వదిలేసి మళ్ళీ తిను యోమెన్‌కి వెళ్ళింది. ఈ యోమెన్‌లో 2008లో యోమెన్‌కి వెళ్తే అక్కడే ఒక తలాల్ అనే వ్యక్తి దీనికి సంబంధించినటువంటి కొన్ని రోజులు ఆ యోమెన్‌లో కూడా ఉద్యోగం చేసే ప్రయత్నం చేసింది. ఉద్యోగం చేసిన తర్వాత తలాల్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఈ తలాల్ అనే వ్యక్తి అతను ఏం చేస్తా ఉంటాడంటే యోమెన్‌లోని పుట్టి పెరిగిన వ్యక్తి తలాల్ కాబట్టి అసలు ఎంతో మందిని కూడా ఇట్లా మోసం చేసిన పరిస్థితి. దీనికి సంబంధించి ఎన్నో ఫోర్జరీలు పెట్టుకుంటూ క్లినిక్లు ఏర్పాటు చేస్తూ ఇట్లా దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అన్‌లీగల్ గా ఇట్లాంటి ఇష్యూస్ జరుపుతూ ఉండేవాడు. దీనికి సంబంధించి తనతో పరిచయం ఏర్పడిన తర్వాత అతను ఏదో నాకు జాబ్ ఇప్పేయబోతున్నాడు అని చెప్పేసి అతనితో బాగా మంచిగా మెదులుకునే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే తలాల్ అనే వ్యక్తి ఇల్లీగల్ గా దీనికి సంబంధించి ఒక క్లినిక్ ఏర్పాటు చేస్తాడు. క్లినిక్ లో అతను మాత్రమే ఓనర్ గా ఉండి తిన్న ఒక నర్సుగా ఏర్పాటు చేసుకుని కొన్ని రోజులుగా అలా సాగుతూ వస్తూ ఉంటుంది. తర్వాత నన్ను పెళ్లి చేసుకో అని చెప్పేసి తనపైన మత్తు ఇంజెక్షన్స్ వాడుతూ తన ఇష్టారీతిగా లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. చాలా సార్లు కూడా తను నిలగదొక్కునే ప్రయత్నం చేసింది. ఎందుకంటే ఇతను ఇల్లీగల్ గా ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాడు, క్లినిక్ కి ఓపెన్ చేశాడు కాబట్టి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ తనకి కూడా నిమిషాకి కూడా ప్రమాదం జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు. తలాల్తో చాలా ఇబ్బందులు పడుతూ వస్తుంది, చాలా బాధింపబడింది. ఎన్నోసార్లు కూడా మత్తు ఇంజెక్షన్స్ ఇస్తూ లైంగికంగా వేధిస్తూ నన్ను పెళ్లి చేసుకోవాలి, నాతో ఉండిపో, నాకెవరు లేదు, నువ్వే నా సర్వస్వం అంటూ కూడా ఎన్నోసార్లు కూడా లైంగికంగా మత్తు ఇంజెక్షన్స్ ఇస్తూ ఇబ్బందులు పెట్టినా కూడా ఎన్నోసార్లు కూడా ఎన్నిసార్లు తను చెల్లించినా కూడా సైలెంట్ గా ఉంటూ వస్తుంది. చాలా రోజులు మితిపీరి పోవడంతో దానికి సంబంధించి తన పాస్పోర్ట్ కూడా 2016 వరకు కూడా తన పాస్పోర్ట్ కూడా తన దగ్గరే పెట్టుకుని నువ్వు ఇలా వెళ్తావు, వెళ్ళు నీ స్వదేశానికి, నేను వెళ్ళని, నువ్వు నాతోనే ఉండాలి, దీన్ని మనం ఇలానే కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఎన్నోసార్లు కూడా ఫోర్జరీ సంబంధించిన సర్టిఫికెట్స్ పెట్టుకుంటూ తను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు లైంగికంగా. ఇక్కడ ఏం జరిగిందంటే తాళలేక దానికి సంబంధించినటువంటి ఇబ్బందులకు తాళలేక తనని చంపేసి ఏదైతే మత్తు ఇంజెక్షన్ ఓవర్ డోస్ ఇచ్చి తను చనిపోయిన తర్వాత అసలు ఏం చేయాలో అర్థం కాక సడన్ గా మత్తి ఇవ్వడంతో ఓడేస్ అయిపోయి వికటించి అతను మరణించిన పరిస్థితి. అసలు ఎవరికి చెప్పాలి, ఏం చేయాలో అర్థం కాక, ఎందుకంటే తన దేశం కాదు యోమెన్, ఆ యోమెన్ నుంచి కేరళ రావాలంటే ఇట్లా పాస్పోర్ట్ కూడా లేని పరిస్థితి, చనిపోయాడు, పాస్పోర్ట్ ఎక్కడ పెట్టాలో తెలియదు, అసలు అక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి ఆలోచించి తన బాడీని ఒక ట్యాంక్ లో పడేసిన తర్వాత తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అసలు తలాలు కనిపించలేదు, ఏమైందని చెప్పేసి తన బ్రదర్ కావచ్చు తన కుటుంబీకులందరూ వెతికే ప్రయత్నంలో అక్కడ క్లినిక్ లోని ట్యాంక్ లో అక్కడ తలాల్ యొక్క శవం దొరికింది. ఆ శవాన్ని తీసుకొని కావాలని నిమిషానే చంపింది అని చెప్పేసి కేసు పెట్టారు. ఇప్పుడు దానికి సంబంధించి 2016లో ఈ నిమిషా అనే వ్యక్తి కేరళకు సంబంధించిన నర్సుకు దీనికి సంబంధించి ఉరిశిక్ష పడింది. ఆ ఉరిశిక్షను 2016 జూలై 16 అంటే ఈ రోజున ఉరిశిక్ష ఖరారు చేయాలి. ఇప్పటి వరకు ఆ 2016లో నుంచి 2025 జూలై 16 వరకు ఇప్పటి వరకు జైల్లోనే ఉండాలి. జైలు శిక్ష అనుభవించిన తర్వాత తనకి ఉరిశిక్ష వేయాలని చెప్పేసి యోమెన్ ప్రభుత్వం అయితే చెప్పింది. దీనికి సంబంధించి కొన్నేళ్లుగా జైల్లో ఉంటున్న నిమిషా ఈ రోజు ఖచ్చితంగా ఉరి తీయబోతున్నారని చెప్పేసి తన కుటుంబ సభ్యులు కావచ్చు, తన కుటుంబ సభ్యులు రోధిస్తా ఉన్న పరిస్థితి, అలాగే తలాల్ యొక్క కుటుంబ సభ్యులు ఖచ్చితంగా తనకు శిక్ష పడాల్సిందని, మా కొడుకుని కావచ్చు మా బ్రదర్ని కావచ్చు చంపింది అని చెప్పేసి తన బ్రదర్ కావచ్చు తన కుటుంబీకులంతా ఖచ్చితంగా ప్రాణం తీసింది కాబట్టి తన ప్రాణం కూడా మాకు కావాలి అని చెప్పేసి, తన ప్రాణం కూడా పోవాలి అని చెప్పేసి తనపైన కేసు పెడితే ఉరిశిక్ష ఖరారు. దీనికి సంబంధించి ఉరిశిక్ష రద్దయిపోయిన పరిస్థితి, అంటే కొన్ని రోజుల పాటు వాయిదా అయిన పరిస్థితి. అసలు ఎందుకు వాయిదా పడాల్సి వచ్చిందని చెప్పేసి ఆ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడ కేరళకు సంబంధించినటువంటి ముస్లిం మత పెద్ద ఏదైతే అలూ బుకర్ అనే ముస్లిం మత పెద్ద సంబంధించి దీని ఇన్వాల్వ్ అయ్యాడు. ఈ వ్యవహారంలో వీళ్ళ సహాయం కోరింది నిమిషా ఫ్యామిలీ అని చెప్పేసి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే కేఎఫ్ పాల్ కూడా మత పెద్దలతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. నిమిషా బ్రతకాలి, నిమిషా తప్పులేదు, ఎందుకంటే ఈ ఎన్నో ఫోర్జరీలు పెట్టి ఎంతో మంది ఇట్లా లైంగికంగా వేధించాడు తలాలు కాబట్టి అట్లాంటి వ్యక్తి చనిపోవడం తప్పు కాదు కాబట్టి ఒక మంచి క్యాండిడేట్ అయినటువంటి
మంచి వ్యక్తి అయినటువంటి నిమిష ఒక నర్సుగా వ్యవహరిస్తుంది కాబట్టి తను చనిపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా ఇటు కేఏపాల్ కూడా సంబంధించినటువంటి మత పెద్దలకు కూడా ఎన్నోసార్లు మాట్లాడే ప్రయత్నం చేశాడు. మాట్లాడి అక్కడ ఉన్నటువంటి అలూ బుకర్ అనే మత పెద్ద యొక్క పూర్తి విషయాలు చెప్పి తనకు సంబంధించినటువంటి న్యాయ వ్యవస్థలో మాట్లాడే ప్రయత్నం చేయగా ప్రస్తుతం అయితే ఉరి శిక్ష నుంచి కొద్దిగా వాయిదా పడిందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే బ్లడ్ మనీ ఇవ్వాలని చెప్పేసి తలాల్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ తన బ్రదర్ కూడా బ్లడ్ మనీ ఇస్తే ఖచ్చితంగా మీరు సైలెంట్ అవ్వాలి, మీ కేసును వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఈ మత పెద్దలు వాళ్ళ కుటుంబాన్ని కొరగా, లేదు మాకు బ్లడ్ మనీ అవసరం లేదు, మాకు మా బ్రదర్ చనిపోయాడు లేకపోతే మా కుటుంబీకుడు చనిపోయాడు కాబట్టి తన కూడా చనిపోవాలి, రక్తానికి రక్తమే అని చెప్పేసి మా రక్తాన్ని ఏదైతే మీరు బ్లడ్ మనీ ఇస్తారు, మీరు డబ్బులు ఇస్తారు కానీ మా బ్రదర్ని కావచ్చు, మా కుటుంబీకుని కావచ్చు, మా రక్తాన్ని తీసుకురాలేరు కదా, మాకు ఈ బ్లడ్ మనీ అవసరం లేదు, ఖచ్చితంగా తనకు ఉరిశిక్ష పడాల్సిందే అని చెప్పేసి తెగేసి చెప్పారు కుటుంబ సభ్యులు. దానికి సంబంధించి ఇప్పటికైతే మళ్ళీ ఉరిశిక్ష ఉండబోతుందా, నిజంగా మళ్ళీ మత పెద్దలేమైనా వాళ్ళ ముస్లిం మత పెద్దలైనా మాట్లాడే ప్రయత్నం చేస్తారా నిమిష విషయంలో అని చెప్పేసి కూడా ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే 2017 నుంచి ఇప్పటి వరకు ఆ కేసు ఇంకా విచారణ సంబంధించి జరుగుతూనే ఉంది. ఖచ్చితంగా 2016లో జూలై 16 అంటే ఈ రోజు ఖచ్చితంగా ఉరిశిక్ష పడే అవకాశం ఉంటే కానీ వాయిదా పడుతుందని చెప్పేసి తన కుటుంబ సభ్యులు కావచ్చు, నిమిష కూడా ఎప్పుడు కూడా ఆలోచించిన పరిస్థితి. ఖచ్చితంగా ఆ పలానా రోజు వరకే నా జీవితం ఉంటుంది, పలానా రోజు వరకే నేను చనిపోతానేమో అని చెప్పేసి ఎన్నోసార్లు కూడా బాధపడిన పరిస్థితి. ఎందుకంటే తను ఎప్పుడు తప్పు చేయలేదు, లైంగికంగా వేధిస్తున్నాడు కాబట్టి అసలు ఏం చేయాలో తెలియక తన పాస్పోర్ట్ తన దగ్గరే పెట్టుకున్నాడు కాబట్టి కనీసం దానిపైన కంప్లైంట్ ఇద్దామంటే కూడా అది ఏదైతే లీగల్ గా ప్రొసీడ్ అవుతున్నటువంటి క్లినిక్ కాదు కాబట్టి ఇల్లీగల్ గా నడుస్తా ఉంది కాబట్టి ఫోర్జరీ సర్టిఫికేట్లు పెట్టి నడిపిస్తా ఉంది కాబట్టి తనకి కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అతను కంప్లైంట్ ఇవ్వకుండా ఎన్నోసార్లు లైంగికంగా వేధించినా కూడా ఎన్నోసార్లు మత్తు ఇంజక్షన్లు ఇచ్చినా కూడా భరిస్తూ వస్తూ ఒక రోజు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో ఓవర్డోస్ అయిపోయి వికటించి మరణించిన పరిస్థితి. తను ఏం చేయాలో అర్థం కాక ఆ క్లినిక్ లో ఉన్న ట్యాంక్ లో పడేసింది. దీనికి సంబంధించి మేము తప్పు చేయలేదు కాబట్టి తప్పంతా అతని దగ్గరే ఉంది కాబట్టి ఖచ్చితంగా తన తప్పు లేదు కాబట్టి ఖచ్చితంగా క్షమాభిక్ష పెట్టాలి అని చెప్పేసి కూడా వేడుకున్నారు కుటుంబ సభ్యుల. క్షమాభిక్ష పెట్టే అవకాశం లేదు కాబట్టి దీనికి సంబంధించి ప్రధానమంత్రి మోడీ కూడా ఏం చేయలేడు. ఎందుకంటే ఇక్కడ ఒక వ్యక్తిని చంపేసింది కాబట్టి యోమెన్ ప్రభుత్వం యొక్క న్యాయ సలహాలు కావచ్చు, న్యాయపరమైన చట్టాలు వెరైటీగా ఉంటాయి కాబట్టి అది ఏ ప్రభుత్వం చెప్పినా వినదు. ఎందుకంటే వాళ్ళ దేశం యొక్క వ్యక్తిని చంపేసింది కాబట్టి నిమిష విషయంలో ప్రధాని మోడీ చెప్పినా కూడా 50% కూడా వాళ్ళు వినని పరిస్థితి. దీనికి సంబంధించి ఉరిశిక్ష ఈ రోజు ఉండబోతుందని అనుకునే మత పెద్ద అయినటువంటి ఆ ముస్లిం మత పెద్దలతో సహకారంతో అలాగే కేఏపాల్ యొక్క సహకారంతో తన ఉరిశిక్ష వాయిదా పడింది. వాయిదా పడ్డ తర్వాత కూడా బ్లడ్ మనీని వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో మళ్ళీ ఉరిశిక్ష ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అసలు నిమిష తప్పేం లేదు, తలాల్ అనే వ్యక్తే కావాలనే తను లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు, కావాలనే లైంగికంగా తనని మత్తు ఇంజక్షన్స్ ఇచ్చి ఇబ్బందులు పెట్టాడు కాబట్టి తన తప్పు లేదని చెప్పేసి కూడా ఈ ప్రజలు కావచ్చు, ఈ దేశవ్యాప్తంగా ప్రజలు కావచ్చు, కేరళలోని ప్రజలు కావచ్చు, అలాగే యోమెన్ లో కూడా తనకి సంబంధించినటువంటి చుట్టాలు అక్కడ ఉన్నటువంటి పరిచయాలు చాలా మంది చెప్తున్నా కూడా అక్కడ యోమెన్ ప్రభుత్వం అయితే ఒక వ్యక్తి ప్రాణం తీసింది కాబట్టి ఖచ్చితంగా ఉరిశిక్ష సరైనమని చెప్పి తనని ఖచ్చితంగా ఉరి చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా మాకు ₹1 అవసరం లేదు, మా రక్తాన్ని తెచ్చివ్వగలరా మీ డబ్బులతో అని చెప్పేసి కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి తనకు మళ్ళీ ఉరిశిక్ష పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా యోమెన్ ప్రభుత్వం చెప్తా ఉంది. మరి చూడాలి నిజంగా ఉరిశిక్ష పడుతుందా, మళ్ళీ మత పెద్దల విషయంలో మళ్ళీ ఉరిశిక్ష వాయిదా పడే అవకాశం ఉందా, ఓన్లీ జైలు శిక్షతోనే కారాగార శిక్ష అయితే ఇన్ని రోజు అనుభవిస్తూ వస్తుంది, మళ్ళీ విడుదలయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా, అసలు ఈ కేసులో ఎట్లాంటి ట్విస్టులు రాబోతా ఉన్నాయని చెప్పేసి కూడా వేచి చూడాలి.